ఈ రాజకీయాలకి సంబంధించి ఇదంతా కూడా చూడ్డానికి మనకి నార్మల్‌గా అయితే యాస్ట్రాలజీ చూడాలంటే పేరు కానీ, వాళ్ళ పుట్టిన తేదీ కానీ ఇటువంటివి చూస్తూ ఉంటారు కదా! రాజకీయ పరంగా చూడాలంటే ఎటువంటి థింగ్స్‌ని తీసుకొని చూస్తారు? జనరల్‌గా ఒక వ్యక్తి జాతకం తీసుకోవాలనుకోండి. ఫండమెంటల్‌గా మేము ఫాలో అయ్యేదేంటంటే, ఏవండీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హ్మ్. మీ టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మిమ్మల్ని అడ్రెస్ చేయాలి కాబట్టి మీ పేరేదో చెప్పండి. ఓకే. ఆ పేరుతో మేమేం కన్సల్ట్ చెయ్యం. ఓకే. బట్ మిమ్మల్ని పిలవాలి కాబట్టి, మిమ్మల్ని సంబోధించాలి కాబట్టి గుర్తుపెట్టుకోవాలని ఒక పేరు చెప్పండి. మీ ఓకే. పేరు చెప్పండి. హ్మ్. దాంతో మేము చేసేదేం లేదు. మాకు కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ ప్లేస్ బర్త్. ఆఫ్ బర్త్. ఈ 3 ఇస్తే మీ గురించి మేము చెప్తామండి. హ్మ్. ఇది బేసిక్ ఫండమెంటల్ థంబ్ రూల్. హ్మ్. మరి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. హ్మ్. వాళ్ళ అమ్మ నాన్న పుట్టినప్పుడు పల్లెటూరులో ఉండడం కారణం చేతనో, లేక పరిస్థితులు సహకరించిన కారణం చేతనో, ఇంకెక్కడో రాసి పెడితే అది పోవడం కారణం చేతనో, అవును. చాలా టైమ్ ఆఫ్ బర్త్ అనేది ఉండదు. అవును. ఇలాంటి వారికి సెకండ్ ఆప్షన్ ఏంటంటే నాడీ ఆస్ట్రాలజీ. ఓకే. నాడీ ఆస్ట్రాలజీలో మళ్ళా చాలా రకాలున్నాయి. హ్మ్. 19 రకాల బ్రాంచెస్ ఉన్నాయి. హుహు. దాంట్లో ప్రధానంగా శివాకి నాడి, మహాశివాకి నాడి, తర్వాత అగస్త్య నాడి, తర్వాత పిరంబర నాడి, తర్వాత జీవనాడి, ఇలా రకరకాలున్నాయి. హ్మ్. సో, మనం జస్ట్ బేసిక్స్ మాత్రం తెలుసుకునే ప్రయత్నం గనక చేసినట్లయితే, హ్మ్. బేసికల్‌గా అగస్త్య నాడి లేతే మహాశివాకి నాడి గాని తీసుకుంటే అది థంబ్ ఇంప్రెషన్ తీసుకొని, హ్మ్. మీతో ఏమి మాట్లాడరు. థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. దానికి సంబంధించిన ఒక మెథడాలజీ ఉంటుంది. ఒక మెకానిజం ఉంటుంది. ఆ ప్యాటర్న్‌లో స్టడీ చేసేసి వాళ్ళొచ్చి మీ పేరు సుబ్బారావా? లేక అప్పారావా? అని అడుగుతారు. హ్మ్. యెస్ అన్నారనుకోండి, ఇంక దాన్ని ఫైనల్ చేసుకొని మీ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం చెప్పేస్తారు. మీ తాతగారి దగ్గర నుంచి మీ మనవళ్ళ దాకా పేర్లు చెప్పేస్తారు. ఓకే. వారి వారి వృత్తులు చెప్పేస్తారు. అలాగే ఆ క్షణంలో మీరు ఏ ఇంటెన్షన్ తోటి వారిని కలిసారు, మీరు ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఏంటి? లేదా మీరు దేని నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తూ, తెలుసుకోవాలనుకుంటున్నారు. దేన్ని హ్మ్. ఆశిస్చి లేతే దేన్ని తెలుసుకోవాలని వారి దగ్గరికొచ్చారో కూడా చెప్తారన్నమాట. ఓకే. పిన్ పాయింట్ చెప్పొచ్చు. అంటే దాంట్లో ఉన్న నిష్ణాతుల గురించి మాట్లాడుతున్నాను. చెట్టు పేరు చెప్పి కొమ్మనమ్ముకునే వారి గురించి నేను మాట్లాడడం లేదు. ఓకే. ఇది కాకుండా నాడీ ఆస్ట్రాలజీ ఇంకో విభాగం ఉంది. హ్మ్. ఇది కన్నినికా నాడి. హ్మ్. బహుశా సౌత్ ఇండియాలో కనినికా నాడి గురించి అవగాహన ఉన్న వారిలో నేనే పదమూడేమో అని చెప్పి అనుకోవచ్చు. ఓకే. నేను అవగాహన ఉండటం కాదు, దాని మీద రీసెర్చ్ చేశాను. ఓకే. సో, దీంట్లో ఏందంటే డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఉంటుంది. హ్మ్. ఆ డేట్ ఆఫ్ బర్త్‌ని కన్సల్ట్ చేస్తూ మేము ఒక మెకానిజంని వాడి మీ టైం లేకపోయినా కూడా, టైమ్ ఆఫ్ హ్మ్. బర్త్ లేకపోయినా కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని గనుక తీసుకుంటే పాస్ట్, హ్మ్. ప్రెజెంట్, ఫ్యూచర్ కేవలం డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని టైం గనక పర్మిట్ చేస్తే ఈ వ్యక్తి ముందున్న 7 తరాలు, హ్మ్. ఈ వ్యక్తి తర్వాత 7 తరాలు చెప్పొచ్చు. ప్రతి రిలేషన్ గురించి చెప్పొచ్చు. ఆ క్షణంలో ఆ వ్యక్తి యొక్క మనసులో ఏం నడుస్తుందో కూడా చెప్పొచ్చు. ఓకే. కాకపోతే ఈ రోజు గనక తీసుకుంటే అంత క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడానికి పండితులున్నా కూడా వారిని బేర్ చేసే ఆలోచనలు కొంచెం తక్కువ మందికుంటుంది. బేర్ చేయగలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఒక క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయాలంటే దానికి తగ్గట్టుగా ఏదో ఉంటుంది కదండీ ఎక్స్‌పెక్టేషన్. హ్మ్. అవును. అది కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. హ్మ్. హ్మ్. సో, అది అంగీకరించగలిగిన వారికి ఆ టైమ్స్ కేటాయిస్తారు. నేను గతంలో అయితే ఒక జాతకం చెప్పడానికి మినిమమ్ వారం నుంచి 20 రోజులు తీసుకున్న సందర్భం కూడా ఉంది. ఒక్క జాతకం అంత టైం చెప్పడానికి. ఒక్క జాతకం కోసం. హ్మ్. అంత టైం తీసుకున్నా గూడా రోజుకొక 5, 6 గంటలు టైం స్పెండ్ చేస్తూ వారి ఈ నేను తీసుకున్న టైం గాదు. వారికి కన్వే చేయటం కాదు. వన్స్ స్టార్ట్ చేస్తే ప్రిడిక్షను మినిమమ్ 1 వీక్ నుంచి 20 డేస్ దాకా పెట్టేది. హ్మ్. అంత డీటెయిల్డ్‌గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట. వాళ్ళన్నీ వింటూ ఉంటారు, రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. ఇంపార్టెంట్ నోట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. అంత టైం స్పెండ్ చేస్తే వీరి భుక్తి ఎలా నడవాలండి? అవును. ఆకలి ఉంటుంది, అవసరాలుంటాయి, భార్య అవును. పిల్లలుంటారు కదా! సో, ఇది అందరూకి చెప్పడానికి సాధ్యం కాదు. కొంతమంది ప్రముఖులకి దాన్ని యాక్సెప్ట్ చేయలేని వారికి, బేర్ చేయలేని వారికి మనం చేయొచ్చు. ఓకే. స్వతహాగా మినిమమ్ ఒక 5 నిమిషాలు, మాక్సిమం ఒక పావుగంట, అరగంట, గంట హ్మ్. అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి నాడీ ఆస్ట్రాలజీ ద్వారా కేవలం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనం చెప్పొచ్చు. ఓకే మరి గురుగారు. కొంతమందికి అసలు డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలీదండి. అవును. మన అమ్మ, నాన్న చెప్తా ఉంటారు. నానమ్మ లేదా అమ్మమ్మ చెప్తా, "అరే! నువ్వు పలానా మంగళవారం రోజు పుట్టావురా, అమావాస్యకి పుట్టావురా, సంక్రాంతికి 10 రోజుల ముందు పుట్టావురా, దీపావళికి 4 రోజుల తర్వాత అవును. పుట్టావురా" ఇలా చెప్తూ ఉంటారు. సో, ఇలాంటి వారి పరిస్థితి ఏందంటే, కొంచెం ఓపిక ఉన్నవాళ్ళు, సమయం కేటాయించగలిగిన వారు, అని చెప్పి ఖచ్చితంగా కష్టపడాలిరా అని చెప్పి అనుకునే వాళ్ళ కోసం ఒక 100 సంవత్సరాల పంచాంగం అనేది ఉంటుంది. ఒక 1000 సంవత్సరాల పంచాంగాలు ఉంటాయి. హ్మ్. వాటిని అవును. ఓపెన్ చేసి అన్ని ఆ బాడీ యొక్క అపియరెన్స్, వారి యొక్క మాట తీరు, లేక అంగ ప్రకటన సిద్ధాంతం, వీటన్నిటిని కన్సల్ట్ చేస్తూ వారి జీవితంలో గతంలో జరిగిన కొన్ని సంఘటనలు బేరీజు వేసుకుంటూ ఉజ్జాయింపుగా వీరు పలానా టైంలో పుట్టుంటానికి అవకాశం ఉంది. ఒక జాతక చక్రం అనేది రెడీ చేయడానికి అవకాశం ఉంది. ఓకే. మ్యాచ్ చేస్తూ హ్మ్. ఇదొక విధానం. ఇది కాకుండా మాలాంటి మోడర్న్ జ్యోతిష్యులు అంటారు కదా! హ్మ్.
సో మాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఓపిక తక్కువ, ఒళ్ళు బతకం ఎక్కువ. అప్పుడు ఏంటి మేము చేసే విధానం ఏంటంటే జీవనాడి అని ఒకటి ఉంది. ఈ జీవనాడి ఏదైతుందో కంప్లీట్గా తంత్ర బేస్డ్ నాడీ అస్ట్రాలజీ. ఓకే. ఒక దేవత ఆ శాస్త్రానికి అధిదేవతగా ఉంచబడుతుంది. ఆ దేవతని ఉపాసించడం ద్వారా సాక్షాత్తు ఆ దేవతే అదృశ్య శక్తిలో ఉండి ఆ తాళపత్ర గ్రంథాల మీద నువ్వు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నావో ఆ వ్యక్తికి సంబంధించిన భూత భవిష్యత్ వర్తమానాల కాలాల గురించి ఆ వ్యక్తికి తెలిసినటువంటి భాషలో, ఒక వ్యక్తి వచ్చేసి అరబిక్ అయి ఉండొచ్చు, ఇంకో వ్యక్తి వచ్చేసి తెలుగు అయి ఉండొచ్చు, ఇంకో వ్యక్తి వచ్చి సాంస్క్రిట్, ఇంకోటి తమిళోడు, ఇంకోటి బీహారీయోడు, ఎవరైనా కావచ్చు. వారికి సంబంధించిన భాషలో, వారికి సంబంధించిన యాసలో అక్షరాలు అప్పటికప్పుడు ఫామ్ అవుతాయి. ఇది తంత్ర దేవత. ఇంకా చెప్పాలంటే ఒక గాంధర్వ దేవత ఆ జీవనాడి సిద్ధాంతానికి అధిదేవతగా ఉంటుంది. ఆవిడ్ని ఉపాసించడం ద్వారా సాక్షాత్తు ఆ మహాతల్లే వచ్చి ఆ తాళపత్ర గ్రంథంలో ప్రతినిత్యం అక్షరాలు ఫామ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. పాసిబుల్? 100% దాన్ని ప్రత్యక్షంగా చూసిన వాడిని, అనుభవించిన వాడిని, ఆ రకంగా కొంత ప్రయత్నం చేసిన వాడిని. దీని గురించి అంటే ఈ కాలం జనరేషన్కి పిల్లలకి కనుక అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే, చిన్నప్పుడు మనం ఒక 20 సంవత్సరాల క్రితం యమలీల సినిమా చూసాం. అవును. ఆకాశం నుంచి అదేదో భవిష్య గ్రంథం మీద పడుతుంది. గుండప్పరావు నెత్తి మీద పడంగానే ఏదో అని చెప్పి గబక్కన ఆలి ఈడు చూస్తారన్నమాట. గుండప్పరావు చూడంగానే నీ గుండె పొగులుతుందంటుంది. ఆలి చూడంగానే నీ ₹1,00,00,000 నిరుదొరుకుతుందని చెప్పి ఉంటుంది. అదేంటి ₹1,00,00,000 నిద్దురుగుతుంది, లేకపోతే లాట దొరుకుతుందని చెప్పి నాకు లేదు, గుండు పగులుతుంది. చూడగా నిద్దురుగుతుంది, గుండు పగులుతుంది. ఈ లోపల పైనుంచి ఏదో రాయొచ్చి డమ్మని గుండప్పరావు నెత్తి మీద పట్టడం. ఓహో నీకు జరిగిందంటే నాకు జరిగింది, ఇక్కడ కొంటాం లాట చూడొచ్చు. సో సింబాలిక్ చెప్పిన అర్థం అవడం కోసం. సో ఈ జీవనాడి కనుక తీసుకున్నట్లయితే ప్రొఫెసర్ రాజా గారు, ఏఆర్ రాజా గారు అనుకుంటా, ఐ థింక్, అంటే వారి ఇనిషియల్ నాకు పూర్తి గుర్తులేదు. చింగా సాక్షాత్ భవస్వరూప్. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీగా ఒకప్పుడు చేసేవారు. ఆ తర్వాత నాకు వారు అందుబాటులో లేకుండా పోయారు. బట్ ఎక్కడున్నారని నాకు అవగాహన లేదు. ప్రొఫెసర్ రాజా గారు అని చెప్పేసి జీవనాడి గురించి వారికి కొంత అవగాహన ఉన్నట్టుగా నాకు తెలిసింది. ఇది కాకుండా తమిళనాడులో మీరు చిదంబరం కానివ్వండి, పూంపుహార్ కానివ్వండి, కిర్జి పెరుంపలం కానివ్వండి, అలంగుడి కానివ్వండి, కిరునల్లారు కానివ్వండి, ఇలాంటి కొన్ని ప్రదేశాలు కనుక తీసుకున్నట్లయితే ఆయా ప్రదేశాల్లో ఇప్పటికీ కూడా ఆ గంధర్వ దేవతను ఉపాసన చేస్తూ జీవనాడి గురించి చెప్పే మహానుభావులు ఇప్పటికీ ఉన్నారు. సో మీరు అక్కడ ఏం మాట్లాడాల్సి వస్తుంది, అక్కడ పోయి నుంచుంటే వాళ్ళకి అర్థమైపోతుంది. సో వాళ్ళు వచ్చేసి ముందే సైగ చేస్తారు, మీరు కూర్చుంటారు. ఈ లోపల వారు తగిన కార్యక్రమాలన్నీ చేసుకొని లోపల రండి అంటారు, మీరు కూర్చుంటారు. దాన్ని ఓపెన్ చేస్తారు. కొద్దిగా చిన్న ఒక 2 minutes పూజ ఏదో ఉంటుంది, అగరబత్తులు ఏదో. మన దగ్గర నుంచి డబ్బులు కూడా ఆశించరంటే నిజంగా చెప్తున్నాను. ఎటువంటి బాధరబందీలు ఉండవు మహానుభావులకి, ఒక్క రూపాయి ఆశించరు. మీ దగ్గర నుంచి పండు కూడా తీసుకోరు. అంత అన్కండిషనల్ ఎలా చేయగలరైతే నాకే నమ్మశక్యం కాదనమాట. అంత అన్కండిషనల్గా చేస్తారు. అది నేను నేర్చుకోవడం ప్రయత్నించాను, కొంతవరకు మాత్రం సఫలీకృతం అయ్యాను. నాకు ఆ దేవత సిద్ధించాలి. సో కూర్చోగానే వాళ్ళు చెప్తారన్నమాట, శ్రీనివాస్ గారు మీరు పలానా చోట నుంచి వచ్చారండి, మీరు వచ్చేటప్పుడు పలానా చోట ఆగారు, ఇక్కడ టీ దగ్గర, ఇక్కడ కాఫీ దగ్గర, అక్కడ ఇడ్లీ తిన్నారు, దారిలో వచ్చేప్పుడు మీకు ఆటో దొరకలేదండి, అందుకని నడుచుకుంటూ వచ్చారండి. ప్రజెంట్ మీరు పలానా సమస్య గురించి బాధపడుతున్నారండి, లేదా పలానా అంశం గురించి తెలుసుకోవడానికి వచ్చారండి. ఈ సమస్య, ఈ విషయంలో మీకు క్లారిటీ రాక క్లారిటీ తెలుసుకోవడం కోసం మా దగ్గరికి వచ్చారండి. దీని గురించి సొల్యూషన్ మీకు ఉంది లేక లేదు, లేదా దీన్ని మీరు అనుభవించాలి, లేదా దీనికి సొల్యూషన్ కావాలంటే పలానా చోట పోయి పలానా చెయ్యాలి, ఇలా ఎవ్రీథింగ్ చెప్పి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి పంపిస్తారు. ఈ విధంగా ఉంటుంది. ఇది కాకుండా అసలు మీ సంబంధించిన ఏ డేట్ ఆఫ్ బర్త్ లేదండి. మనకు సంబంధించిన ఒక ఆత్మీయుడు, ఒక అన్నయ్యో, లేకపోతే చెల్లిలో, ఒక అమ్మ, లేక ఇంకొక తమ్ముడు గురించి మనం తెలుసుకోవాలి. బట్ వారు ఇంకెక్కడో విదేశాల్లో ఒక సుదూర ప్రాంతంలో ఉన్నారు, వారు ఏదో ఇబ్బందులో ఉన్నారు, లేదా వాళ్ళకి సంబంధించిన ఏదో మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏ తమిళనాడులోనో, ఈ కేరళలోనో, ఢిల్లీలోనో, లేకపోతే తంత్ర విజ్ఞానానికి మొదటి మెట్టు మూల బిందువు అనేటువంటి మయాన్ గ్రామం, అస్సాం కనుక తీసుకున్నట్టుగా ఒకటి పక్కన మయాన్ గ్రామం అంటారు. అలాంటి ప్రదేశాలకు కనుక వెళ్ళినట్లయితే నిమిత్త జ్యోతిష్యంలో, నిమిత్త శాస్త్రంలో అక్కడ జరుగుతున్నంత రీసెర్చ్ బహుశా నేను ఇండియాలో ఎక్కడ చూడలేదండి. ఎంత అద్భుతం అంటే మీరు అక్కడికి వెళ్తారండి, అపాయింట్మెంట్ తీసుకుంటారు, వెళ్తారు. ఈవెన్ నా దగ్గరికైనా కూడా
మీరు వచ్చే క్రమంలో ఆ డోర్ నుంచి లోపలికి రావడానికి మినిమం ఒక 10 ఫీట్స్, మాక్సిమం ఒక 60 ఫీట్స్ అలా పెట్టేస్తారండి. ఓకే. ఈ 60 ఫీట్స్‌లో డిఫరెంట్ థింగ్స్ రెగ్యులర్‌గా మీరు చూసేయి జనరల్‌గా ఒక ఇంట్లో ఉండే ఏయైతే ఉంటాయో అవే ఉంటాయండి. హ్మ్. అవన్నీ అలా పడేస్తారండి. ఓకే. మీరు వస్తూ ఉన్నప్పుడు ఒక బోర్డ్ రాసుంటుంది. మీరు లోపలికెళ్ళేటప్పుడు ఒంటి చేత్తో వెళ్ళొద్దు, ఒట్టి చేత్తో వెళ్ళొద్దు అని చెప్పి హ్మ్. రాసుంటుంది. మీరేం చేస్తారు? అక్కడున్న ఏదో ఒకటి తెలిసినోళ్ళైతే వచ్చేటప్పుడే కాయలో, పండ్లో, పలహారాలో ఐడియా తీసుకొస్తారు. ఇలా ఉంటుంది అని ఐడియా ఉంటే బయట నుండే తీసుకొనొస్తాం. అది. కొంతమంది అతి తెలివిగల్లోళ్ళే ఉంటారు. లేతే అవగాహన లేనోళ్ళు ఏం చేస్తారు? అంటే అవగాహన లేకపోతే తెలియకుండా వచ్చేస్తారు. అవును. ఈ కాలం తెలిసి తెలియని పిల్లలైతే అసలు పట్టించుకోకుండా వచ్చేస్తారు. గురువుగారు కదా! హ్మ్. వచ్చేద్దామని. ఇలాంటోళ్ళకేందంటే దారిలో ఏదో పెడతారన్నమాట కొన్ని వస్తువులు. ఏదో ఒకటి లోపలికి వచ్చేటప్పుడు వచ్చి చేత్తో రావద్దు. ఇక్కడున్న వాటిలో ఏదో ఒకటి తీసుకురండి అని చెప్పి అంటారు. హ్మ్. లేదా మీరు ఏదైనా తీసుకొస్తే ఓకే. లేదా ఏదైనా తీసుకురావడం మర్చిపోయినట్లయితే ఈ సమీపంలో ఉన్నటువంటి ఏదో ఒక వస్తువుని లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తారన్నమాట. హ్మ్. మీకు నచ్చిన వస్తువు తీసుకెళ్తారు. అవును. ఓ చెట్టు ఆకు కావచ్చు, ఓ చెట్టు కొమ్మ కావచ్చు, ఒక మట్టి కావచ్చు, ఒక బొగ్గు కావచ్చు, ఒక చిన్న పెన్ను కావచ్చు, ఒక చిన్న పండు కావచ్చు, రాయి కావచ్చు, రప్ప కావచ్చు, మీకు నచ్చింది తీసుకొని పోయి ఆ గురువుగారి దగ్గర ఉన్న పీట ముందు పెట్టేస్తారు. హ్మ్. అయిపోయింది, మీ డ్యూటీ అయిపోయింది. దాన్ని చూసి ప్రిడిక్షన్ మొదలు పెడతారు. ఓకే. ఎలా ఉంటుందంటే అండి, బాడీ నుంచి గూస్ బంప్స్ వస్తాయి మీకు. అంత అద్భుతంగా ప్రిడిక్ట్ చేస్తారు. అంటే ఈ శాస్త్రాల గురించి నేను చెప్తుంటే కొంతమందికి అతిశయోక్తిగా ఉండొచ్చు. మరి కొంతమందికి సిద్ధాంత్ గారు ఏదో బోగుతున్నారులేండి. అంటే ఉప్పు, కర్పూరం అన్నీ ఒకేలాగా ఉంటాయి. దాన్ని టేస్ట్ చేసిన తర్వాత మాత్రం ఏది ఉప్పు, కర్పూరం అనేది మనకు అర్థమవుతుంది. దాన్ని అనుభవించినప్పుడు, ఆస్వాదించినప్పుడు, అనుభవించినప్పుడు ఆయా శాస్త్రాల యొక్క గొప్పతనం ఏంది, మన హిందూ సనాతన ధర్మం యొక్క దమ్మేందనేది అర్థమవుతుంది. ఈ రకంగా చెప్పుకోవాలి. ఇయన్నీ కూడా వ్యక్తిగతమైన జ్యోతిష్యాలు. హ్మ్. అదే ఒక రాజకీయం గురించి చెప్పాలన్నా, ఒక దేశంలో జరిగేటువంటి పరిస్థితుల గురించి విశ్లేషించాలన్నా, సమాజ స్థితిగతుల గురించి విశ్లేషించాలన్నా, రైతులకు సంబంధించిన పాడి పంటలు, వ్యవసాయం ఇలాంటి విషయాల గురించి చెప్పాలన్నా, లేక వ్యాపారస్తులకి ఆయా వస్తువుల యొక్క పెరుగుదల, తగ్గుదల గురించి చెప్పాలన్నా, ముఖ్యంగా మేము తీసుకునేటువంటి ఫిలాసఫీ ముండేన్ అస్ట్రాలజీ లేదా మేదిని జ్యోతిష్యం. ఓకే. ఈ ఫిలాసఫీ ద్వారా దీని గురించి చెప్తాం.